చూడండి ఇక్కడైతే నేనైతే ఉండ్రాళ్ళ పాయసం కోసం కుడుముల కోసం అయితే బియ్యం నానబెట్టుకున్నాను అనమాట. చూడండి కడిగి శుభ్రంగా ఆరబెట్టేసుకొని ఇదిగోండి మిక్సీ ఆడిచ్చాను అనమాట. ఇలా అయితే తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో అయితే బెల్లం వేసుకొని మిశ్రమాన్ని చూడండి ఇలా అయితే కలుపుకోవాలన్నమాట. పాకం పట్టుకోవాలి. ఫస్ట్ పాకం బట్టి ఇలా అయితే కలుపుకున్నాం ఫ్రెండ్స్. చూడండి వీటినైతే చక్కగా పిండి చేతులకు అంటుకోకుండా ఇలా పొడి పిండితో చక్కగా ఇట్లా ఉండలు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. అన్నీ కూడా అట్లా చేసుకుంటున్నా. కొన్ని ఏమో మోదుగులు, కొన్ని ఏమో ఉండ్రాళ్ళు, కొన్ని ఏమో ఉండ్రాళ్ళ పాయసం కోసం అయితే ప్రిపేర్ చేయాలన్నమాట. అన్నీ చేసి అయితే పక్కన పెట్టేసుకుంటున్నా. చూడండి ఇక్కడైతే ప్రాసెస్ అయితే మంచిగా ఇట్లయితే మంచిగా వస్తాయండి. మెత్తగా మనకు స్మూత్గా వస్తాయి అన్నమాట. చూడండి ఇక్కడైతే అన్నీ రెడీ చేసి పాత్రలో అయితే ఉడికించుకోవాలన్నమాట. ఇవి అయితే పాల తాలికలు చేయటం కోసం, ఏమో ఉండ్రాళ్ళ పాయసం కోసం అనమాట. చూడండి మన పాల తాలికలు అయితే ఇక ఎట్లా పొయ్యి మీద పెట్టేసానంట. పాలు అయితే ఎట్లా వేడవుతున్నాయి చూడండి. కాగబెట్టాక కొంచెం సగ్గు బియ్యం కూడా కలుపుకోవాలన్నమాట. ముందే నానబెట్టేసుకోవాలండి పాయసం కోసం అయితే. అదిగోండి పాలు అయితే కాగుతున్నాయి. దాంట్లోకి అయితే బెల్లం వేసుకున్నాను అనమాట. నేనైతే కొన్ని వీడియోస్ నేను ఒక్కదాన్నే చేయటం వల్ల ఇబ్బందిగా ఉంది ఫ్రెండ్స్. కొన్ని తీయలేకపోయా. అందుకోసమే చూడండి. తర్వాత తాలికలు అనేవి ఇరిగిపోకుండా ఇట్లా చిన్నగా నిదానంగా వేసుకోవాలన్నమాట. బెల్లం ముందే కరిగించుకోవాలన్నమాట పాలల్లోనే. తర్వాత ఉండ్రాళ్ళు కూడా దాంట్లోనే వేసుకొని ఒక 10 నిమిషాలు మనం కదపకుండా ఉడికించుకున్నాం అనుకోండి మంచిగా ఉంటాయి. తర్వాత ఇంకోండి చిన్న బౌల్లో పిండి అయితే కొంచెం వేసుకొని దాంట్లోకి కొంచెం చక్కెర వేసుకొని కొంచెం మిక్స్ చేయాలన్నమాట. ఉండలు లేకోకుండా అట్లా కలుపుకొని మనం ఈ పాలల్లో వేసుకుంటే చిక్కదనం అనేది వస్తుంది అనమాట. మనకి పాయసం కూడా చాలా టేస్ట్ కూడా ఉంటుందండి. పాల తాలికలు అనేవి టేస్ట్ వస్తాయి అన్నమాట మంచిగా. చూడండి నేనైతే ఎట్లా చేస్తున్నా ఫ్రెండ్స్, మీరు ఎలా చేస్తారనేది కామెంట్ పెట్టండి నాకు. చూడండి ఇది అయితే పాయసంలో కలుపుతున్నాను అనమాట. మనం కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు అట్లా ఉడకనివ్వాలన్నమాట. పచ్చి వాసన పోయి కొంచెం పచ్చి పిండి కదా మనం వేసేది, ఆ వాసన అనేది పోయి కలిపి మంచిగా ఉడికేలాగా కలుపుకోవాలన్నమాట. చూడండి వంటరాళ్ళు అయితే ఉడికిపోయినాయి కూడా. మనం దాంట్లోనే ఇది అనేది మిక్సింగ్ చేసి ఒక 10 నిమిషాల పాటు ఉంచాలన్నమాట. తర్వాత అది కూడా చూడండి చక్కగా ఉడికిపోయింది అనమాట. పిండి కూడా కలిసిపోయింది మామూలుగా. అట్లా దాంట్లోకి ఏమైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలనుకుంటే మాత్రం చూడండి నేనైతే కిస్మిస్లని కొంచెం ఖర్జూరా వేసి వేయించుతున్నాను అన్నమాట. జీడిపప్పు అయితే లేదు ఫ్రెండ్స్. మనకున్న దాంట్లో మనం చేసుకోవాలి అంతే కదా ఫ్రెండ్స్. నాకున్న దాంట్లో నేనైతే చేస్తున్నాను. చూడండి మన పాయసం అయితే ఎలా రెడీ అయిపోయింది. పాయసం కాదు పాల తాలికలు అయితే ఎలా రెడీ అయిపోయినాయి. ఉండ్రాళ్ళ పాయసం కూడా ఉండ్రాళ్ళు కూడా దాంట్లోనే కలిపేసాను అనమాట. నేను మళ్ళీ వేరే ఇంకా చేయలేనని చెప్పేసి చూడండి ఎలా ఉన్నాయి. బాగుందా ఫ్రెండ్స్? చూడండి ఇదిగోండి కుడుములు ఉండ్రాళ్ళు కూడా మోదుగులు కూడా ఉడికిపోయాయి అనమాట. ఇదిగోండి చూడండి ప్రసాదంకి అయితే రెడీ అయితే అయిపోయినాయి అనమాట. మీకు కానీ ఇలా నచ్చితే ఎవరైనా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చేస్తున్నా నేను కూడా వీడియోస్. ఎందుకంటే నాకు కూడా రాదండి, నాకు ఇంగ్లీష్ రాదు, చెప్పడం కూడా ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతున్నా ఫ్రెండ్స్. బాయ్. సబ్స్క్రైబ్